కేతూరు జిల్లా కుప్పం మండలం కోట చంపగిరి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి నిర్వహిస్తే వైసీపీకి చెందిన కొంతమంది బ్యానర్లను ఏర్పాటు చేశారు. బ్యానర్లను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీకి చెందిన వారిని అడిగారు. కాగా జల్లికట్టును మేమే నిర్వహిస్తున్నామని వైసీపీకి చెందిన పలువురు గ్రామస్తులతో వాగ్వివాదానికి దిగారు. ఈ ఘర్షణలో నగేష్, మురుగరాజుల తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్కు తరలించారు. కావాలని తమపై వైసీపీకి చెందిన వారు దాడి చేశారని వారు ఆరోపించారు. ఇక్కడ ఎద్దుల పండుగ నడుస్తూ ఉండింది సార్. అక్కడ మా మామ వైసీపీ వాళ్ళు దగ్గరికి వెళ్ళినారు. అంటే బ్యానర్లు ఎందుకు కట్టింది అనేసి వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు ఇట్లా పీకులాడుతూ ఉన్నారు వాళ్ళు. మేము వెళ్ళినాము, నేను మా అన్న వెళ్ళేసి ఎందుకు పీకులాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు అప్పుడు వచ్చి కొట్టినారు సార్. మా ఊర్లో జల్లికట్ట చెప్పాలని చెప్పి పెద్దలు నిశ్చయించి మాట్లాడినారు నైట్. కానీ కొంతమంది వైసీపీ నాయకులు బ్యానర్లు వేసుకుని జరుపుతాము, డబ్బులన్నీ మేమే ఖర్చు పెడతామన్నారు. అందుకు మేము ఎవరు ఒప్పుకోలేదు. యూత్ పిల్లలు ఎవరు ఒప్పుకోకపోతే సరేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. మళ్ళీ పెద్దలంతా చేరి అందరూ కలిసి నడుపుతాము, ఎవరు బ్యానర్లు వేయకూడదని మాట్లాడుకుని పండుగ చేయాలనుకున్నారు. సరే అని చెప్పి అలాగే చేస్తాం అనుకున్నాము. నైట్ 12 గంటల నైట్కి మళ్ళీ వాళ్ళు బ్యానర్ తీసి కట్టేసినారు. మాకు ఆ విషయం తెలీదు. మార్నింగ్ వెళ్ళి చూస్తే బ్యానర్ ఉండింది. మేము అడిగినాము అక్కడ ఎవరు బ్యానర్లు కట్టింది, ఏమి విషయమో, ఇట్లా చేస్తే ఎట్లా మాకు ఏం మర్యాద ఉంటుందని మేము అడిగినాము. అందుకు వాలంటరీ ఒకడు ఉన్నారు సార్. ఆ అమ్మాయి వాలంటరీ వాళ్ళ భర్త సోమప్ప అతడు వచ్చి ఈ పండుగ మాదిరా మేము చేస్తూ ఉండేది, మీరు ఎందుకు వచ్చినారు మా పండుగకి అని చెప్పేసి మా దగ్గర ఉన్న మెడలో ఉన్న టవల్ అన్నీ లాక్కొని మమ్మల్ని కొట్టి, అమ్మాయి పేరు సోకమ్మ, వాళ్ళ భార్య పేరు. వాడు చాలాసార్లు ఎన్నోసార్లు మా మీద ఇలా గొడవ చేసినందుకు మేము అడిగినందుకు మాకు ఎవరు సపోర్ట్ లేకుండా మమ్మల్ని ఇలా కొట్టి పంపిస్తున్నారు. మేము కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. అక్కడ పోలీసులు ఫస్ట్ మీరు హాస్పిటల్ అడ్మిట్ కానీ అని చెప్పినారు. అప్పుడు ఎస్ఐకి మేము ఫోన్ చేసినాము. ఫస్ట్ ఒక సార్ తెలిసిన సార్కి ఫోన్ చేసినాము. మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి, మేము వచ్చి యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇంతవరకు మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు రాలేదు. మేము ఒంటరిగా పోరాడుతూ ఉన్నాము. అందుకని మీ మీడియాని మేము సేకరించినాము.